ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుందుర్గాయ నమః. ప్రేక్షక మహాశైలందరికీ నమస్కారం. కుంభరాశి అనేది ఒక విలక్షణమైన రాశి, వైవిధ్యమైన రాశి. ఇతర రాశులతో పోల్చుకుంటే, ద్వాదశ రాశులతో పోల్చుకుంటే కుంభరాశి వారి యొక్క లక్షణాలు వైవిధ్యంగా ఉంటాయి, విలక్షణంగా ఉంటాయి. వీరికి నిజాయితీ పాళ్ళు ఎక్కువగా ఉంటుంది. ప్రతిఫలాపేక్ష లేకుండా వాళ్ళు పనిచేస్తారు. ఏ స్వార్థం లేకుండా కూడా వాళ్ళు పనిచేస్తారు. అయితే కుంభరాశి వాడికి కూడా కొన్ని దుర్గుణాలు ఉన్నాయి. దుర్గుణాలు అంటే వాళ్ళు ఏదైనా సరే నిజాయితీగా మాట్లాడతారు. ముఖం మీద కొట్టొచ్చినట్టుగా చెప్తారు, ముఖం మీద కొట్టినట్టు చెప్తారు. ప్రతి విషయాన్ని కూడా వాళ్ళు నిజాయితీగా నిర్మోహమాటంగా చెప్తారు. ఈ నిజాయితీగా నిర్మోహమాటంగా చెప్పినప్పుడు ఏంటంటే సహజంగానే ఎవరైనా సరే, ఎంత దగ్గర బంధువులైనా, ఎంత దగ్గర స్నేహితులైనా ముఖం మీదే వాడి యొక్క అభిప్రాయం చెప్పడం వల్ల చాలామంది హర్ట్ అయిపోవడానికి, ఈ హర్ట్ అయిపోయి వెంటనే వీళ్ళని శత్రువుల లిస్టులో చేర్చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అందువల్ల కుంభరాశి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా అలాంటి అలవాటుకి దూరంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ మీకు ఎదుటి వ్యక్తిలో వాడి యొక్క లక్షణాలు కానీ, వాడి యొక్క ప్రవర్తన కానీ బాగోలేకపోతే ఖచ్చితంగా అది పక్కకి తీసుకెళ్ళి ఏదైనా చెప్పండి తప్పించి, లేకపోతే మీ మనసులోనే ఉంచుకొని తప్పించి అందరి ముందు మొహమాటం లేకుండా చెప్పడం వల్ల ఏంటంటే దానివల్ల శత్రుత్వం పెరిగిపోతుంది, బాంధవ్యాలు తెగిపోతాయి, అభిప్రాయ భేదాలు వచ్చేస్తాయి. వాళ్ళే మీకు శత్రువులుగా తయారవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే కుంభరాశి వాళ్ళకి ఎప్పుడు కూడా ఇతరులు ఈర్ష్యా ద్వేషాలతో రగిలిపోతారు కుంభరాశి వాళ్ళు అంటే. ఎందుకంటే వీళ్ళకి లోపల ఖాళీ కడుపుతో కూర్చున్న పైకి మాత్రం పంచపక్ష పరమాన్నాలు తిన్నట్టు వాళ్ళు బిహేవ్ చేస్తూ ఉంటారు ఎప్పుడు కూడా కుంభరాశి వాళ్ళు. మీరు అబ్జర్వ్ చేసుకోండి. వాళ్ళు పస్తులతో, ఉపవాసాలతో, పస్తులతో వాళ్ళు మాడి మసైపోతున్నా సరే పైకి మాత్రం సొసైటీకి మాత్రం, అందరికీ మాత్రం వాళ్ళు ఎంతో డబ్బుతో తొలతూగుతున్నట్టు, అంటే వాళ్ళ బాధల పైకి కనిపించకుండా కుంభరాశి వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఈ బాధల పైకి లేకుండా ప్రయత్నాలు చేయటం, దానికి తోడు వీళ్ళు కొంచెం ఎక్కువగా చెప్పడం, అంటే ఎదుటివాడికి దగ్గర ఎక్కువగా ఎందుకు చెప్తారంటే ఎదుటివాడి దగ్గర మనం తక్కువైపోకూడదు, ఎదుటివాడు మనల్ని చూసి జాలి పడకూడదు అన్న ఉద్దేశంతో వీళ్ళకి ఆ రోజు పచ్చడి మెతుకుతో భోజనం చేసినప్పటికీ కూడా ఇవాళ పంచపక్ష పరమాన్నాలతో అన్నం తిన్నాం, పలానా స్టార్ హోటల్లో భోజనం చేసాం అన్నట్టుగా వాళ్ళ మాటలు ఉంటాయి. అంటే వాళ్ళ మాటలు కోటలు దాటుతాయి. ఈ మాటల కోటలు దాటడం వల్ల ఏంటంటే ఆటోమేటిక్గానే ఎదుటివాడు ఎలాంటి వాడైనా, ఎంత సొంత సోదరులైనా సోదరిమణులైనా వీళ్ళకి ఖచ్చితంగా కూడా వీడేదో కోట్లు సంపాదించేస్తున్నాడు, వీడేదో లక్షలు సంపాదించేస్తున్నాడు, వీడు పల్లకీల్లో తిరిగేస్తున్నాడు అని ఒక రకమైన ఈర్ష్యా ద్వేషాలతో రగిలిపోతారు. కుంభరాశి వాళ్ళు ఇటువంటి లక్షణాన్ని కూడా కొంచెం దూరం పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఖచ్చితంగా కూడా వీళ్ళు ఎవరి డబ్బులు కూడా ఒక్క రూపాయి కూడా ఆశించరు కుంభరాశి వాళ్ళు. వాళ్ళు ఎన్ని కష్టాలు పడినా, ఎన్ని బాధలు పడినా తమలోనే పడతారు తప్పించి పక్కవాడి సొమ్ము రూపాయి కనుక కూడా వాళ్ళు ఆశించరు. ఒకవేళ పక్కవాడి సొమ్ము ఏదన్నా కారణం చేత తిన్నప్పటికీ కూడా వాళ్ళకి 10 రూపాయలు ఖర్చు పెట్టే మనస్తత్వం ఈ కుంభరాశి వాళ్ళకి ఉంటుంది. అందువల్ల వాళ్ళు వాళ్ళ కష్టాలని వాళ్ళే అనుభవిస్తారు తప్పించి అది ఎదుటి వాళ్ళకి చెప్పే ప్రయత్నం ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయరు. వాళ్ళ సొంత సోదరులైనా, సోదరిమణులైనా ఎవరైనా సరే వాళ్ళ యొక్క బాధల్ని కుంభరాశి వాళ్ళు జనరల్గా ఇతరులతో షేర్ చేసుకునే పరిస్థితి ఉండదు. అలాగే ఖచ్చితంగా కూడా వీళ్ళందరితో కలివిడిగా ఉంటారు, అమ్మాయిలు కానీ అబ్బాయిలతో కానీ. ఎందుకంటే వీళ్ళు చూడడానికి అట్రాక్టివ్గా కనిపిస్తారు, ఆకర్షణీయంగా కనిపిస్తారు. అందువల్ల వీళ్ళు మాట్లాడి చాలామంది ఆకర్షితులు అవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అందువల్ల వీళ్ళు చాలా ఓపెన్గా, కలివిడిగా, జోవియల్గా ఉండటానికి అవకాశం ఉంటుంది చాలామందిలో. ఇలా ఉండటం కూడా చాలామందికి నచ్చదు. వీళ్ళకి ఒరిజినల్గా లోపల దురుద్దేశం ఏది ఉండదు, వాళ్ళకి దురుద్దేశం ఉండదు. అయినా అందరితో చాలా ఫ్రీగా, ఓపెన్గా, నిజాయితీగా మాట్లాడటం వల్ల చాలామంది వాళ్ళకి మిత్రులు అయిపోతారు, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ. అయితే అంత తొందరగానే వీళ్ళకి శత్రువులు అయిపోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఎందువల్ల వీళ్ళు ఓపెన్గా మాట్లాడేయటం వల్ల, ప్రతి విషయాన్ని కూడా ఓపెన్గా మాట్లాడేయడం. అందువల్ల ఆ విషయంలో కూడా వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే
ప్రతి విషయానికి కూడా, అంటే ప్రతి చిన్న విషయానికి కూడా కొంచెం మానసికంగా కృంగిపోయే అలవాటు కూడా కుంభరాశి వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. అలాంటి లక్షణాలకు కూడా వీళ్ళు దూరంగా ఉండాలి. ప్రతి విషయాన్ని కూడా కొంచెం మానసికంగా, ఎందుకంటే వీళ్ళు సెంటిమెంటల్గా అటాచ్ అవుతారు. ఈ సెంటిమెంటల్గా అటాచ్ అవ్వటం వల్ల కొంచెం మానసికమైన ఆందోళన వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది. అందువల్ల కుంభరాశి వాళ్ళు ఎక్కువగా డిప్రెషన్ కానీ, మైగ్రేన్ కానీ, ఇతరత్ర మానసిక సమస్యలతో బాధపడే అవకాశాలు కూడా ఇటువంటి కారణాల వల్లే ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే కుంభరాశి వాళ్ళు ఖచ్చితంగా కూడా మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళకి ఆత్మవిశ్వాసం విపరీతంగా ఉంటుంది. జ్ఞాపక శక్తి చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. వాళ్ళు చిన్నప్పుడు చిన్నతనంలో జరిగిన విషయాలు చెప్పమన్నా కూడా వాళ్ళు చాలా అవలీలగా చెప్పగలుగుతారు. ఎందుకంటే మేధస్సు అంత బ్రహ్మాండంగా పనిచేస్తుంది. అయితే వీళ్ళకి ఖచ్చితంగా కూడా ఈ రాహు అనేది ఎప్పుడు కూడా డైవర్ట్ చేస్తూ ఉంటుంది. మనస్సు అంటే చంద్రుడు, రాహు అనేది ఈ కుంభరాశి వాళ్ళని ఎక్కువగా డైవర్ట్ చేస్తూ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా అలాంటి డైవర్షన్ లేకుండా వీళ్ళు జాగ్రత్త తీసుకుంటారు. ఎందుకంటే కుంభరాశి వాళ్ళు ప్రపంచానికి వాళ్ళ ప్రతిభా సామర్థ్యాలు, ప్రతిభా పాఠవాళ్ళు, వాళ్ళు విపరీతమైన తెలివితేటలు ఉంటాయి, అసాధారణమైన మేధో సంపత్తి ఉంటుంది. అయితే ఖచ్చితంగా వాళ్ళ ప్రతిభా పాఠవాళ్ళు ప్రపంచానికి చాలామందికి తెలియకపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళ మనసు ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది, ఎప్పటికప్పుడు డైవర్ట్ అయిపోతూ ఉంటుంది. ఆ డైవర్ట్ అయిపోకుండా ఉండటానికి ఈ కుంభరాశి వాళ్ళు ఖచ్చితంగా సాధన చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎప్పుడూ కూడా ఏకాగ్రత, అంటే మెడిటేషన్, యోగా లాంటివి చేస్తే కనుక మనస్సు కంట్రోల్లో ఉంటుంది అన్న విషయాన్ని, ఆలోచనలు కంట్రోల్లో ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఖచ్చితంగా కూడా వీళ్ళు ప్రతిఫలాపేక్ష లేకుండా నిజాయితీగా ఏ పని చేసినా కూడా నిజాయితీగా చేస్తారు. అయితే వీళ్ళ యొక్క నిజాయితీతనాన్ని ఎదుటి వాళ్ళు తప్పుగా అర్థం చేసుకుంటారు. వీళ్ళని స్వార్థపరులుగా కానీ, లేకపోతే ఇతర వ్యవహారాల్లో కానీ వీళ్ళని టార్గెట్ చేయడానికి, వీళ్ళని కార్నర్ చేయడానికి ఎక్కువ ప్రయత్నాలు చేస్తూ ఉంటారన్న విషయాన్ని గమనించాలి. అయితే కుంభరాశి వాళ్ళకి రాష్ట్రాధిపతి శని కాబట్టి కష్టపడి పనిచేసే మనస్తత్వం ఉంటుంది. చాలా కష్టపడి పనిచేస్తారు, చాలా ఒళ్ళొంచి పనిచేస్తారు. వాళ్ళు ఏ రంగాల్లో ఉన్నప్పటికీ కూడా చాలా వరకు కష్టపడి పనిచేస్తారు. కుంభరాశి వాళ్ళలో సోమరిపోతలు చాలా తక్కువ మంది ఉంటారు. ఏదైనా ఇతరత్ర గ్రహస్థితి వల్ల అయితే అయ్యి ఉండొచ్చు, కానీ కొంతమందికి జనరల్గా వాళ్ళకి కష్టపడే మనస్తత్వం ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఏ రంగంలో అయినా సరే వాళ్ళు ఎంచుకున్న రంగాల్లో రాణించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అంతే వాళ్ళకి కొంచెం స్లోగా డెవలప్మెంట్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఫైనల్గా చూసుకుంటే కుంభరాశి వాళ్ళు భవిష్యత్తులో మంచి ధనవంతులుగా, లేకపోతే మంచి జీవితాన్ని అనిపించేవారిగా వాళ్ళు ఉండటానికి అవకాశం ఉంటుంది. అలాగే వాళ్ళకి కొంచెం వాళ్ళకి డబ్బు కన్నా ఎక్కువగా సుఖానికి ఎక్కువగా విలువిస్తారు కుంభరాశి వాళ్ళు. అందువల్ల ఈరోజు పచ్చడితో భోజనం చేసినప్పటికీ కూడా మనం హ్యాపీగా ఉన్నావా లేదా అనేదే ఎక్కువగా కుంభరాశి వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళ నేచర్ కూడా అలాగే ఉంటుంది. డబ్బు కన్నా వాళ్ళు సెంటిమెంట్స్కి, బాంధవ్యాలకి, బంధాలకి ఎక్కువగా విలువిస్తారు. అందువల్లే కుంభరాశి వాళ్ళు జీవితంలో ఎక్కువగా బాధపడడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల ఇవన్నీ నెగిటివ్ పాయింట్స్ అయినప్పటికీ కూడా దాన్ని పాజిటివ్గా మార్చుకుని కుంభరాశి వాళ్ళు కనుక ముందుకు కనుక ఖచ్చితంగా జీవితంలో చాలా ఉన్నత స్థితికి వెళ్తారు. దానికి తోడు ఖచ్చితంగా వాళ్ళ యొక్క గ్రహస్థితికి అనుగుణంగా, వాళ్ళ యొక్క వ్యక్తిగత జాతకాలకు అనుగుణంగా కూడా వాళ్ళు ఉపచర్యలు చేస్తూ ఉంటే ఖచ్చితంగా చాలా వరకు బ్రహ్మాండమైన స్థితిలో ఉంటారన్న విషయాన్ని గమనించాలి. వీళ్ళు ధనాధిపతి వీళ్ళకి గురువు అయ్యాడు కాబట్టి గురు ఆరాధన నిత్యము చేస్తూ ఉండాలి. అందువల్ల వీళ్ళు గురు ఆరాధన, శని ఆరాధన నిత్యము చేస్తూ ఉండాలి. దుర్గా ఆరాధన కూడా వీళ్ళకి బ్రహ్మాండంగా పనిచేస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి ఆరాధన, వైష్ణవ సంబంధమైన ఆరాధన కూడా వీళ్ళకి చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. శివ ఆరాధన అనేది ఖచ్చితంగా మనసు ప్రశాంతంగా ఉండడానికి శివ ఆరాధన అనేది తప్పకుండా చేస్తే వీళ్ళు జీవితంలో ఏమైనా అడ్డంకులు వచ్చినా వాటిని అవలీలగా ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఒరిజినల్గానే వీళ్ళకి దైవ బలం ఉంటుంది. దైవబలం ఉండటం వల్లనే చాలా వరకు ప్రమాదాల నుంచి వీళ్ళు బయటపడడానికి అవకాశం ఉంటుంది. అయినప్పటికీ కూడా వీళ్ళు నేను చెప్పినట్టుగా ఆ దేవతారాధన చేస్తే కనుక చాలా వరకు సమస్యల నుంచి బయటపడి మంచి జీవితాన్ని అనిపిస్తారన్న విషయాన్ని గమనించాలి.
సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వేజన సుఖనో భవంతు. నమస్కారం.